వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ క్రియేషన్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టుకున్నాము. ఇవి మరగాలి. ఏంటంటే మీకు వస్తువులను బట్టి వాటర్ని తీసుకోండి. నాకు కొన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి సగం వాటర్ తీసుకున్నాను. మీకు ఎక్కువ వస్తువులు ఉంటే ఎక్కువ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ మీరు అనుకుంటారు కదా, అమ్మో ఎంత గ్యాస్ అవుతుందని. ఒక పని చేయండి, ఎట్లాగో మీరు స్నానానికి వెళ్ళడం గేదెలు వేస్తారు కదా, 30 వంతు కాగుతాయి కదా, అవి సగం పట్టుకొని అవి పొయ్యి మీద పెట్టండి. మిగతా 1/4 వంతు కాగుతుంది కదా, అప్పుడు ఏంటి మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇట్లా మరిగినాయి కదా, దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ సోడా ఉప్పు వేయాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. జాగ్రత్త కలిగి పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, అవి ఇట్లా వేసేద్దాము. ఇది కూడా ఇట్లా ముక్కలు కట్ చేసి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి మొత్తం అలా వేసేసుకుంటాం. దీంతో ఇట్లా అన్ని ముక్కలుగా ఇలా చేసుకొని దీంతో వేసేసుకోండి. వేసుకొని దీన్ని ఇలా కొంచెం, ఇప్పుడు మనం ఇవి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో, ఇవి వీటిల్లో వేద్దాము. ఒకటొకటి వేసి పెట్టుకోండి. ఇట్లా గ్లాసు, ఇట్లా మునిగేట్టుగా చూసారా, ఇలా ఒక 5 నిమిషాల పాటు పెట్టుకోవాలి. చూడండి పోతూ ఉంది, నలుపు తగ్గుతుంది. చూడండి, మీకే అర్థమవుతుంది కదా. ఇంకొక 5 నిమిషాలు అలా తిప్పుకుంటూ, దీన్ని ఎక్కువైనట్టున్నాయి వస్తువులు, నీళ్లు తక్కువైనాయి, అందుకనే ప్రాబ్లం అవుతుంది. మీరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. చూసారా ఇలా ఎంతవరకు క్లీన్ అయినాయో. ఇవి క్లీన్ అయినవి తీసేద్దాము. తీసేసి చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. కొంచెం మొండి మరకలు ఉంటే కనుక కొంచెం ఇంకొంచెంసేపు పెట్టుకోవాలి. చూసారా, గ్లాస్ అది కూడా చాలా వరకు పోయింది. ఒకవేళ కొంచెం ఉందనుకోండి, మిగతా అది కూడా ఏం చేస్తామంటే పేస్ట్ పెట్టి రుద్దేస్తే సరిపోతుంది. ఇది కొంచెంసేపు పెడదాము, మళ్ళీ ఇంకొన్ని వేద్దాము దీంట్లో. తెల్లగా వచ్చేసిందో చూడండి, ఎంత తెల్లగా వచ్చిందో. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇదైతే నీళ్లు బాగా మునిగేట్టుంటే వస్తువులు బాగా తెల్లగా వస్తాయి. మీరు లేదంటే కుక్కర్లో పెట్టేసుకోండి. చిన్న వస్తువులు వేసాను, అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి. చూసారా, ఇది కూడా ఎంత బాగా వచ్చిందో. నల్లగా ఉంది కదా, చూడండి. ఇది కూడా చల్లటి నీళ్ళలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక ఇది దీంట్లో వేసాను కదా నీళ్ళల్లో, కొంచెం ఉంటే నల్లగా అక్కడక్కడ ఉంటే ఏం చేశానంటే పేస్ట్తో రుద్దాను. చూడండి అసలు నలుపంతా పోయి ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇప్పుడు ఇంకోటి కూడా వేసాను, దీంట్లో వేసాను. దాంట్లో ఇంకా కొన్ని వెండి ఉంటాయి కదా పూలు, అవి కూడా వేసాను. చూసారా, చాలా వరకు పోయింది. మరి ఇంకొంచెం ఎక్కువ ఉంటే కనుక, కొంచెం నల్లగా నలుపు ఎక్కువ ఉంది అంటే ఇంకొంచెం ఒక 1/2 కప్పు సోడా ఉప్పు వేసేయండి. మొత్తం ఏంటంటే 1 కప్పు సోడా ఉప్పు.
ఇంకో కొంచెము ఎక్కువైనా కానీ ఏమీ కాదు, సోడా ఉప్పే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారా ఇది ఇట్లా వచ్చేసింది కదా. లేదంటే ఒకసారి పేస్ట్తో రుద్ది దీంట్లో వేసినా కానీ తెల్లగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. అయిపోయినట్టే ఇది. ఇది కొంచెం నీళ్ళలో వేసుకొని ఇది చూద్దాము. చల్లారాలి కదా, వేడితో పట్టుకుంటే కాలిపోతుంది అనేసి. ఇది కూడా ఇవి చూడండి, బాగా మరుగుతున్న వాటిల్లో వేస్తే ఇంకా తెల్లగా వస్తాయని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకోసేపు మరగబెట్టాను, అవి నీళ్ళు అవి బాగా వచ్చింది. మరిగే నీళ్ళల్లో వేసి ఒక 20 నిమిషాలు అలా కలిపెడుతూ ఉన్నారంటే మీకు వచ్చేస్తుంది, మొత్తం తెల్లగా వచ్చేస్తాయి. ఇదైతే ఎంత నల్లగా ఉందో, తెల్లగా వచ్చేసింది. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. దీనికి ఒకవేళ ఏదన్నా కొంచెం అట్లా ఉంటే ఈ పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్తో రుచి చేస్తే తెల్లగా అయిపోతాయి. ఈ నలుపు కూడా పోతుంది. ఇందాక చూపించాను కదా ఎట్లా ఉందనేది. కొంచెము పేస్ట్ వేసి అంటే ఏం లేదు, తొందరగా పోతుంది అన్నమాట. కొంచెం అక్కడక్కడ అతుక్కొని ఉంటుంది కదా మూలల్లో, అవి పోవడానికి ఇట్లా చేస్తారనమాట. ఇప్పుడు ఇవి చూడండి ఏమి అతుక్కొని ఉంటుంది మూలల్లో, ఇక్కడ అక్కడ అంతా. అట్లాంటప్పుడు దీంతో చేస్తే వచ్చేస్తాయి బాగా. ఇట్లా పేస్ట్ ఏదైనా కానీ మీ ఇష్టం, పేస్ట్తో క్లీన్ చేసేసుకోండి. కొంచెం ఎక్కడన్నా మురికి అట్లా ఉంటే మరుగుతున్న నీళ్ళల్లోనే ఒక 20 నిమిషాలు ఉంచేసేయండి. ఒకసారి చెప్తున్నాను, 1 కప్పు దీంతో సోడా ఉప్పు, 1 స్పూను సర్ఫ్ కూడా వేసుకోండి కావాలి అంటే. మరీ మురికిగా ఉంటే సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, వేసిన తర్వాత బాగా మరుగుతున్న వాటిల్లో వెండివన్నీ వేసి ఒక 20 నిమిషాలు అలా కలిపెడుతూ ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొడి క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఇలా క్లీన్ చేసేసుకుందాము. చూసారా, ఇదైతే అమ్మవారు అయితే లక్ష్మీదేవి అమ్మవారి మొహం కదా, వరలక్ష్మి వ్రతానికి నేను పెడుతూ ఉంటాను. 5-6 ఏళ్ళ నుంచి వాడుతున్నాను. అయినా కానీ ఇప్పుడు చూడండి వేసేటప్పటికి ఎంత తెల్లగా వచ్చేసిందో. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. ఒకవేళ మీకు ఈ క్లీనింగ్ కనుక నచ్చినట్టయితే, టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.